హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ అయితే ఈ ఫ్యాబ్రిక్ చూపించి దీన్ని అవుట్ఫిట్ నేను అప్లోడ్ చేస్తానని చెప్పానండి. బర్త్డే ఫ్రాక్ ఇది. 10 ఇయర్స్ పాపకి ఫ్రాక్ కుట్టమని నాకు కస్టమర్ అయితే నిన్న నైట్ తెచ్చిచ్చారు. సో నాకైతే హెవీగా ఉన్నాయండి స్టిచ్చింగ్వి ఈరోజు ఇవ్వాల్సినటివి. దాంతోపాటు ఇది ఎక్స్ట్రా వర్క్ చేశాను నేను ఈరోజు. ఇంక ఈ డ్రెస్ విషయానికి వస్తే మేడం వండుకొని రిఫరల్ పిక్ ఇలానే పంపించారండి. సేమ్ ఇలా చూడడానికి పావడా జాకెట్ లాగా ఉండాలి, కానీ లాంగ్ ఫ్రాక్ లాగా కావాలని. సో నేను అలానే స్టిచ్ చేశాను. నేను వేరే విధంగా చెప్పానండి మేడంకి, దీన్ని అంబ్రెల్లా కట్ పెట్టి 3 లేయర్స్ బెల్ స్లీవ్స్ పెట్టి స్టిచ్ చేద్దాం మేడం, క్లాస్గా ఉంటుంది అని. కింద వైర్తో జిగ్జాగ్ చేస్తే సూపర్గా ఉంటుంది. కానీ మేడంకి అలా వద్దనేసారు. సో ఇలానే స్టిచ్ చేయమన్నారు. ఫైనలీ లుక్ అయితే ఇలా ఉందండి. నేను మార్నింగ్ 9 to 10 లోపల వచ్చేస్తానండి షాప్కి. తిరిగి నైట్ 8, 9, 10 కూడా అయిపోతుంది హెవీ వర్క్ ఉంటే. వాష్రూమ్కి కూడా వెళ్ళడానికి టైం ఉండదండి నాకు. కూర్చొని స్టిచ్చింగ్ చేస్తూనే ఉంటాను. ఇక్కడ మా కస్టమర్స్కి 1 అవర్లో కావాలన్నా బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసి ఇచ్చేస్తానండి. ఏదైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళాలి అంటారు కదా, సో 1 అవర్లో కావాలన్నా స్టిచ్ చేస్తాను. కానీ దానికి ఎక్స్ట్రా పేమెంట్ తీసుకుంటానండి. కొంతమంది కస్టమర్స్ అంత అమౌంట్ అండి అంటారు, కానీ మేము కష్టపడి కుడతాం కదండి కూర్చొని అదే పనిగా. సో నేనైతే ఎక్స్ట్రా పేమెంట్ అయితే తీసుకుంటాను. ఇంకొంతమంది థ్యాంక్స్ అమ్మ 1 అవర్లో కుట్టించేసావు, చెప్పిన టైంకి ఇచ్చేసావని ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇస్తారు. కానీ నేను తీసుకోనండి, వాళ్ళకి ఇచ్చేస్తాను. నా కష్టానికి తగ్గట్టుగానే నేను తీసుకుంటాను. ఫైనలీ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. మీకు నచ్చితే లైక్ అయితే చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.